ఏంది గాయస్, ఈ కాలేజ్ అంటే మొత్తం ఒక బిజినెస్ లెక్క అయిపోయింది. కాలేజ్ ఫస్ట్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అడ్మిషన్ అయిపోయినాక ఇంకో రకంగా మాట్లాడతారు. మనం ఒక సర్టిఫికేట్లు చేతిలో పెట్టేదాకా ఉంటుంది వాళ్ళ మీద. ఫస్ట్ ఏమో అడ్మిషన్ తీసుకునేటప్పుడు పైసలు కట్టేటప్పుడు ఏమంటారు, ఇది ఒక్కటే లాస్ట్ సారి, ఫస్ట్ సారి లాస్ట్, ఒక తర్వాత మీకు సెమిస్టర్ ఫీజులు కట్టాలి, మిగతా అన్న అవసరమే లేదు, మొత్తం వాళ్ళదే అది ఇది అని అంటారు. ప్రాజెక్టులు అని దొబ్బుతారు, ఇటు మినీ ప్రాజెక్టులు అని దొబ్బుతారు, ఇటు చదువు ఉందా అంటే చదువు కూడా ఉండదు, ఏది ఉండదు. మళ్ళీ ఎగ్జామ్స్ కండోనేషన్స్ అవి ఇవి అన్నీ. ఓ నేమ మన బీటెక్ అయిపోలోపు దగ్గర దగ్గర 1,00,000 అయిపోతుంది అని చెప్తారు ఫస్ట్లో. 1,00,000 అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది, మీరు చదువు అని అంటారు. కానీ దగ్గర దగ్గర 4-5 లక్షలు అవుతుంది, చదువు అయిపోలేదు. బీటెక్ ఒకవేళ బీటెక్ వేస్తే ఫోర్త్ ఇయర్లోకి 3 లక్షలు 4 లక్షలు ఈజీ పడుతుంది. ఫేర్వెల్ అంటారు, ఫ్రెషర్స్ అంటారు, ఆ పార్టీ అంటారు, ఈ పార్టీ అంటారు, అన్ని పార్టీలు పెడతారు. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి మనల్ని దొబ్బుతారు. మళ్ళీ రాకపోతే ఏమంటారు, మీకు మిడ్ మార్క్స్ తక్కువ పెడతాం, మీ ఇంటర్నల్ ఫెయిల్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. కాలేజ్ అంటే ఇంత ఘోరంగా అయిపోయింది, మోసం మోసం మోసం, ఒక బిజినెస్ లెక్క అయిపోయింది కాలేజీలో అంటే. ఇప్పటికైనా మనమన్నా చేసుకోవాలి, ఎందుకంటే మన జనరేషన్ కూడా ఇట్లా రావద్దు. మన జనరేషన్ కోసం అన్నా మనం ఫైట్ చేయాలి, మన జనరేషన్ కోసం అన్నా మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పూరగాళ్ళ నుంచి యూకేజీ నుంచి 1,50,000 అంట. ఏంది ఇది 1,50,000? నీ జీతమే రాదు ముంగట. నువ్వు సాఫ్ట్వేర్ కొట్టినా కూడా 20,000 30,000 ఇస్తలేరు నెలకి. నీకు 1,50,000 ఏడికెళ్ళి కడుతావు? 1,00,000 ఉన్నది యూకేజీకి. నేను ఇంట్లో ఎట్లా పోషించుతావు, అవతల ఎట్లా పోషించుతావు, ఇవన్నీ ఎక్కడ పోషించుతావు? మీరే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి పోషిస్తారు? మన ఇంట్లో పెళ్ళైనాక కూరగాయలకి అవిటికి వీటికి, ఇంకా మళ్ళీ స్టైల్ బట్టలు ఇస్తాం. మనం తక్కువకుండా మనం మంచిగా షూస్ కావాలన్నా, బ్రాండెడ్ షర్ట్లు కావాలన్నా అవన్నీ మనం వేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు ఫైట్ చేయలేం బ్రో. మనం ఫైట్ చేయాలి బ్రో. ఇప్పుడు ఫైట్ చేయకపోతే ఎప్పటికీ ఫైట్ చేయలేం. మనతో ఉన్నది మన స్టూడెంట్స్ కాబట్టి మనతో అవుతుంది. మనతో కాదన్నట్లేదు బ్రో. స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్తో అయ్యేది అన్నట్టు ఏది లేదు బ్రో. కానీ అందరు ఏమనుకుంటారు, నాకేం అవసరం, వాడు పోతుంది నాకేం అవసరం. అవన్నీ పక్కన పెట్టుకోరు. తర్వాత మన పిల్లలు కూడా, మన జనరేషన్ కూడా మారడానికి మనం ఫైట్ చేయాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి బ్రో. అందరి జాబులు లేవు, ఎవ్వి లేవు. అప్పట్లో కేటీఆర్ అన్న ఉన్నా కానీ కొద్దిగా టీ హబ్ అన్న, ఆ ఓటి టీ వర్క్ షాప్ అన్న, ఆ ఓటి అన్న తీసుకొచ్చిండు. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఉన్న జాబులు కూడా పోతున్నాయి, ఉన్న షాపులు కూడా పోతున్నాయి. అది అంటాడు, రోడ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నెక్స్ట్ ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మనం బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి కేటీఆర్ సార్ని మనం గెలిపించుకుందాం. మనం గెలిపించుకొని ఫస్ట్ మనం అడుగుదాం కేటీఆర్ సార్, మనం అడుగుదాం. మనం ఈ వీడియోని కేటీఆర్ సార్ దగ్గర దాకా పట్టుకొని పోదాం. కేటీఆర్ అన్న మాట ఇచ్చిందనుకో మనం గెలిపించుకుందాం. మనం గెలిపించుకొని అప్పుడు ఇద్దాం మనం. ఈ వీడియోని అయితే కేటీఆర్ సార్ దగ్గరికి తీసుకునే బాధ్యత మీది. ఈ వీడియో వేసుడు బాధ్యత నాది. నా ప్రయత్నం అయితే అయిపోయింది. ఇప్పుడు మీ ప్రయత్నం. మీరు షేర్ కొట్టుర్రి, లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయాలి.